మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆనందంగా మరి సుఖంగా బ్రతికేందుకు సరైన జ్ఞానం తప్ప ఇంకొకటి అవసరం లేదు. అలాంటి సరైన జ్ఞానాన్ని మనం సరైన గురువు ద్వారానే పొందుతాం. అందుకే సరైన గురువు ఎదురైనప్పుడు ఆత్మ సంస్కారం, అర్హత మరి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సంసిద్ధంగా ఉన్న మనం చిన్నప్పుడెప్పుడో తిరునాళ్లలో తప్పిపోయినప్పుడు వదిలిపెట్టేసిన అమ్మ చేయి పెద్దయ్యాక మళ్లీ దొరికినట్లుగా సంబరపడిపోతాం. అణకువతో, విధేయతతో, శ్రద్ధతో మరి ఆత్మసమర్పణాభావంతో వారిని సేవించుకుంటాం. వారి అడుగులో అడుగులు వేస్తూ మన బ్రతుకులను పండించుకుంటాం. అప్పుడే ఆ సద్గురువు మనలో ఉన్న దేహధ్యాస రూపమైన మాలిన్యాన్ని కడిగి స్వచ్ఛమైన బ్రహ్మధ్యాస పథంలో మనల్ని కూర్చోబెడతారు. మనకు తెలియదగింది ఏదో, మనం తెలుసుకోవలసింది ఏదో కూడా తెలియని అజ్ఞానపు దశ నుంచి మనల్ని సదా సత్యవిధులలో విహరించే ఆత్మజ్ఞాన దశకు చేరుస్తారు.